దాన్ని తీసుకుని శ్రీ విద్యని ప్రజెంట్ మన జనరేషన్లో మన దగ్గర అంత ఓపిక అది కొంచెం ముందుకే రండి. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవార్ల యొక్క సమిష్టి స్వరూపం. ఆ సమిష్టి స్వరూపం అవడం వల్ల మనకి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా లక్ష్మీ అమ్మవారు ముందుకు వెళ్ళగలిగే స్థితి అన్నది వస్తుంది. జీవితంలో అందరూ విజయాలు సాధించి ఎదగడం ద్వారా, అంటే మనలో మార్పు రావడం ద్వారా, ఎదుగుదల ఎప్పుడు వస్తుంది అంటే మనం నిజంగా మారితేనే వస్తుంది. కాబట్టి ఆ నిజంగా మనం ఎదగడం ద్వారా ఏమవుతుంది అంటే మన భూమాతకి ఎంతో ఆనందం కలుగుతుంది. కాబట్టి మన భూమి మీద మనం అందరం బాధ్యత గల పిల్లల కింద ఉండి, ఎందుకంటే చాలామంది ఏమంటారంటే తల్లి తండ్రి బాధ్యతలు తీసుకోవాలి, గురువుల బాధ్యతలు తీసుకోవాలి. కానీ మనం మన అమ్మట బాగా చదివితే అంత బాగా భూమాతకి మనం బాధ్యత గల పిల్లల కింద ఉన్నట్టు అవుతుంది. కాబట్టి మనం ఏంటి అంటే ఆ భూమికి శక్తి ఉండాలి అన్న కోరికతో చేసిందే ఈ హోమం. కాబట్టి మనం చేసిన హోమ ఫలాన్ని మొత్తం భూమాతకే దారిపోసాం అందరం. ఆ దారిపోయడం ద్వారా భూమికి ఎప్పుడైతే శక్తి వచ్చిందో మనందరం కూడా హాయిగా ఆనందంగా ఉండడమే కాకుండా ఈ భూమి మీద ఉన్న ఎంతమంది ప్రజలు ఉన్నారో అందరూ హాయిగా ఆనందంగా ఉండాలి అన్న కోరికతోనే శాంతి సౌభాగ్యాల కోసం చేయాలంటే స్వాములు వారు పురోహితులు లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టు సామాన్లు ఎక్కడ దొరుకుతుందో ఏమో అనేసి అనుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ 108 హోమగుండాలతో 1008 మండలకు శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం. ఓం నమో శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మరి రామచంద్రుల పురుషుల మేము అమ్మవారి నుంచి